రద్దీ ప్రదేశాలు హాస్పిటల్లే కాదు ఆఖరికి పవిత్రమైన గుళ్ళు గోపురాల్లో కూడా పిల్లల కిడ్నాపులు జరుగుతున్నాయి. దేవుళ్లకు ప్రతిరూపాల్లాంటి చిన్నారులను ఆలయాల ఆవరణలోనే ఎత్తికెళ్లిపోతున్నారు భూచాళ్లు. తాజాగా నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట చంగాలమ్మ ఆలయంలో 3 నెలల పసికందు కిడ్నాప్ కలకలం రేపింది. సూళ్లూరుపేట చెంగాళమ్మ చాలా మహిమగల దేవతగా భావిస్తూ ఉంటారు భక్తులు. ముఖ్యంగా పిల్లలు లేని దంపతులు ఇక్కడికొచ్చి మొక్కుకుంటే పిల్లలు కలుగుతారు అనేది భక్తుల నమ్మకం. నెల్లూరు జిల్లా దొరవారి సత్రం పాలెంపాడుకు చెందిన సుప్రియ కూడా అమ్మవారికి మొక్కుకుంది. 3 నెలల క్రితం సుప్రియకు మగబిడ్డ పుట్టాడు. దీంతో మొక్కు తీర్చుకోవడానికి పసికందుతో సహా వచ్చారు సుప్రియ కుటుంబ సభ్యులు. అయితే రాత్రంతా నిద్రపోతున్న సమయంలో సుప్రియ పొత్తిళ్లలోని పసికందు మాయమయ్యాడు. మధ్యరాత్రిలో నిద్రలేచిన సుప్రియ బిడ్డ కనిపించకపోయేసరికి షాక్ తింది. బిడ్డ కనిపించడం లేదంటూ సుప్రియ గట్టిగా కేకలు వేయడంతో నిద్రిస్తున్న భక్తులు లేచి చుట్టుపక్కల వెతికారు. కానీ ప్రయోజనం లేకపోయింది. అయితే సూళ్లూరుపేటలోని సాయిబాబా ఆలయంలో పసికందును ఎత్తుకుని గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న తమిళనాడు కడలూరుకు చెందిన రాజేశ్వరి దేవి స్థానికుల కంటపడింది. ఆమె తీరుతో అనుమానం కలిగి ఆమె దగ్గర ఉన్నది ఎవరి బిడ్డను నిలదీశారు. దీంతో బిడ్డను ఎత్తుకొచ్చారని చెప్పేసింది రాజేశ్వరి. దీంతో పసికందుతో పాటు రాజేశ్వరిని పోలీసులకు అప్పగించారు స్థానికులు. రాజేశ్వరికి పిల్లలు లేకపోవడంతో గుడిలో సుప్రియ బిడ్డను కిడ్నాప్ చేసింది. అదును కోసం ఆమె 2 రోజులుగా గుడిలోనే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే పిల్లలు లేరనే ఆమె బిడ్డను కిడ్నాప్ చేసిందా లేక దీని వెనుక ఏదైనా ముఠా ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 12 గంటలకి బాబు ఏడుస్తున్నాడు. లేచి కాలిచ్చినాక ఆమె వచ్చింది. వచ్చి తలకాడ పడుకొని ఏమ్మ ఇంటి వచ్చేవారండి మా కదమడితే ఆడ ఈగులు కొడుకున్నాయి, ఫ్యాన్ కింద వచ్చి పడుకుంటానని చెప్పి పడుకుంది. సరే పడుకోమంటే ఆడ పడుకోలే, తలకాడ పడుకుంది. ఆమె వచ్చి మళ్ళీ కాళ్ళ కాడ పడుకుంది. అట్ట తర్వాత నిద్రపోలామి. నేను 4 గంటలప్పుడు లేచి కాలిచ్చా బాబుకి. అప్పుడు దాకా 4:10 గంటల ఎత్తుకుని వెళ్ళింది. అది ఒక కన్ను